Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. ప్రతి కళ ఇంటి నుండే మొదలు. ప్రతి ప్రయాణం వెనుక తల్లిదండ్రుల నిశ్శబ్ద త్యాగాలు. ఇది గమ్యం కాదు, ఇది మార్గం. ఇవాళ తెలివి ఒక్కటే చాలదు, క్రమశిక్షణ ఉంటే కాని విజయం దక్కదు. ప్రతి అడుగు క్రమశిక్షణతో, ప్రతి విజయం విద్యతో. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్ లో ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ప్రక్రియలో భాగంగా విత్తన గుళికలు తయారీపై రైతులకు ప్రత్యేక అవగాహన స్టాల్ ఏర్పాటు చేశారు. వ్యవసాయ అధికారి గూడిపూడి శ్రీనివాసరావు పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విత్తన గుళికల తయారీ విధానాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్రా వాసు మరియు ఇతర ఉన్నతాధికారులకు ప్రదర్శించి వివరించారు. సేంద్రీయ పద్ధతిలో మట్టి, పేడ, బుగ్గి మిశ్రమంతో విత్తనాలకు కోటింగ్ ఇచ్చి తయారు చేసే ఈ గుళికలు తీవ్ర ఉష్ణోగ్రతలు కలిగించే ఎల్నివో ప్రభావంతో విత్తనాలు పాడవకుండా రక్షిస్తాయని అధికారులు తెలిపారు. అట్లా హార్మోన్లు ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తారు. ఓకే, ఈ బంకమట్టి వల్ల ఏంటంటే విత్తనంలో ఉన్న తేమని బయటకు పోని కొండల్లో దాచుకోవడం అదే తప్ప. యాష్ కూడా అదే ఇలా మధ్య మధ్యలో ఈ ఎల్లినో ప్రభావం వల్ల వర్షాలు ఎప్పుడు వస్తాయి అనేది అన్సర్టనిటీ ఉంది కాబట్టి దీనికి ఈ విత్తనాలు ఇట్లా గుళికలు చేసి భూమిలో పెట్టుకుంటే సఫిషియెంట్ మాయిశ్చరైజేషన్ ఉంటే మొలకొస్తుందని చెప్తున్నాను. అవును, బాగా పనిచేస్తుంది. మధ్య మధ్యలో వాటర్ కూడా కొట్టాం. ఈ బూడిద అనేది ఆ లైట్ గా ఉన్న తేమని కూడా తీసుకుంటాం. తర్వాత సరైన తేమ లైన్ సోయింగ్ అట్లా అదే రమాదేవి ఖమ్మంపాటి రైతు ఎవరో మీకు ఉన్నారా? నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు. నేను ఎన్టీఆర్ జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రకృతి వ్యవసాయ విభాగానికి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ కెమికల్ వ్యవసాయం చేసేటటువంటి రైతుల వల్ల ఈ తెలిసి తెలియక కొంచెం ఎక్కువ మోతాదుల్లో ఈ కెమికల్ వేయటం వలన భూమిలో జీవం అనేది అంటే సూక్ష్మజీవులు అనేవి చాలా కోల్పోతున్నాం. వాటి మళ్ళీ పునర్జీవింప చేసుకోవడానికి ఈ నవధాన్యాలు అంటే మన పిఎండిఎస్ అనే విధానం ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా రైతుల పొలాల్లో వేయించి వాళ్ళు చెప్పినటువంటి రిజల్ట్స్ ప్రకారం ఇది బాగా పనిచేస్తుంది. భూమి చక్కగా గొల్లబారుతుంది.
వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా భూమికి పెరుగుతుందని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ అనేక రకాలైనటువంటి విత్తనాలు, దాదాపు 30 రకాల విత్తనాలు కలుపుతున్నామండి. ఈ కలిపిన విత్తనం మొక్క ఉంటుందో ఆ విధంగా ఇవి పెరగడం జరుగుతుంది. అందుకనే రైతులకి ఇప్పుడు ఎందుకంటే ఈ ఎల్లినో ప్రభావం అనేది ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ చాలా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు రైతులు ఏంటంటే ఈ విధానాన్ని చేపట్టినట్టయితే, అంటే ఈ విధానంలో ప్రధాన పంటలు కూడా వేసుకోవచ్చు, పత్తి లాంటివి కానీ, తర్వాత మనం శనగ, వేరుశనగ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఈ విధానాన్ని కొంచెం రైతులకు తెలియజేసేటట్టుగా ఇటువంటి పెద్ద కార్యక్రమాల దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడికి మేము ఇచ్చేసిన ప్రధాన ఉద్దేశం అన్నదాత సుఖీభవ ప్రోగ్రాంలో ప్రోగ్రాంకి రావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇది అందరు రైతులందరూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేస్తారనే ఉద్దేశంతో ఈ అధికారులు కూడా వీటన్నిటిని ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఈ రైతులు ఎలా దీన్ని ఉపయోగించుకోవాలి, ఎలా ఇవన్నీ కూడా ఏ పద్ధతిలో చేస్తే రైతుకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అనేది వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం వర్షపాతం బాగా తక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖలు మన ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా దానికి అనుగుణంగా ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాల ప్రకారంగా వీళ్ళ ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. దీనికి మేము కూడా మా సొసైటీలో రైతులందరికీ కూడా మేము దీన్ని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు కూడా మేము అందుబాటులో ఉంచేదని చేద్దామని చెప్పి. విజయవాడ వెలిగండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో శ్రీ విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ దోనపూడి శంకర్రావు మాట్లాడుతూ శ్రీ విజయవాడ టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ వైద్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, అందరికీ ఈ వైద్య సేవలు అవసరమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో టాక్సీ సొసైటీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జల్దీ చిన్నారావు, కార్యదర్శి అబ్దుల్ కుదూస్, నూకరాజు, సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్ నుండి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ వరుణ్ తదితరులు పాల్గొన్నారు. రాజేష్ గారు అక్కడ నుంచి చంద్రబాబు నాని నుంచి కూడా అమ్మాయి శ్రీరామ్ అక్కడ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు, వైద్యో నారాయణో హరి. కాబట్టి మన సంస్కృతి వైద్యుడిని నారాయణుడితో పోలుస్తారు, భగవంతుడితో. కాబట్టి అటువంటి వైద్యులు ఈ రోజున ప్రజల వద్దకు వచ్చి ఉచితంగా పరీక్షలు కానీ ట్రీట్మెంట్ చేయడానికి వచ్చిన సందర్భంగా దీనికి ప్రత్యేకించి నిత్యం రోడ్డు మీద శ్రమించేటువంటి, జీవనం సాగించేటువంటి ట్యాక్సీ డ్రైవర్స్ అండ్ ట్యాక్సీ క్యాన్వాసర్స్, ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా దీనికి నడుము కట్టి ప్రముఖ గుండె వైద్య నిపుణులు నల్లమోతు వరుణ్ గారు, డాక్టర్ గారు, అలాగే హెచ్సిజి క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వినోద్, అలాగే మానసిక వైద్య నిపుణులు డాక్టర్ సదానంద్ గారు, ఈసీజీ, అలాగే కంటి పరీక్షలు సెంటర్ ఫర్ ఐ సెంటర్, హెచ్సిజి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు, గ్రూప్ ఆఫ్ సెంటినీస్ డాక్టర్స్ వారందరూ కూడా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఎక్కువ మంది పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంపుకి ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ వినోద్ గారు కృషి, అలాగే మా యూనియన్ గౌరవ అధ్యక్షులైన దోనేపూడి శంకర్ గారు ఆధ్వర్యం, అంటే ఆయన గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, అలాగే మా యూనియన్కి గౌరవ అధ్యక్షులు
వారిద్దరూ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ యొక్క క్యాంపుకి మా 2 యూనియన్ల తరఫున అలాగే మా బంధుమిత్రుల తరఫున అనేక వందల మందికి అండ్ ఈసీజీ అండ్ కళా పరీక్ష అలాగే క్యాన్సర్ పరీక్ష అలాగే ఈ పరీక్షలు చేయించడానికి మేము పూనుకొని నిర్వహిస్తున్నాం. దీనికి డాక్టర్స్ అంతా కూడా హృదయపూర్వకంగా సహకరిస్తున్నారు. ఈరోజు ట్యాక్సీ అసోసియేషన్, విజయవాడ ట్యాక్సీ అసోసియేషన్ తరఫున అండ్ మరియు ఎస్సీజీ క్యాన్సర్ హాస్పిటల్, సెంటనీ హాస్పిటల్ నుంచి, తర్వాత సెంటర్ ఫర్ సైట్ నుంచి ఐ చెకప్స్ గురించి ఈరోజు క్యాంప్ అరేంజ్ చేయబడింది ఇక్కడ. సో దీనిలో గుండెకి సంబంధించిన డాక్టర్లు మరియు క్యాన్సర్కి సంబంధించిన, కంటికి సంబంధించిన డాక్టర్స్ అందరూ వచ్చాము. సో అందరూ దీన్ని యూజ్ చేసుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి కానీ అవగాహన తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. 2022లో మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మరోసారి రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నగరంలో నిర్వహించిన ప్రెస్ మీట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణ, బాధిత కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు పాల్గొని వైఎస్ఆర్సీపీని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై సంచలన ఆరోపణలు చేశారు. 2022 మార్చిలో హైదరాబాద్ లో ఉద్యోగం చేసే శ్రీకృష్ణ భగవాన్ ను అప్పటి మండపేట వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపల్ సత్తి సోమిరెడ్డి, డీఎస్పీ బాలచంద్రారెడ్డి, సిఐ దుర్గాప్రసాద్ తీవ్రంగా వేధించి చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యకు ప్రేరేపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ రోజు మా మండపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున మండలి, ఈరోజు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు అక్కడ ఎమ్మెల్సీగా, ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కొనసాగడం జరిగింది. ఆ రోజు కనీసం తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఈ యొక్క సోదరుల్ని పరామర్శించడం కానీ, ఈ కాపు కుటుంబానికి చెందిన ఈ కుటుంబానికి పరామర్శ చేయడానికి కూడా రాలేదు. అలా ఆ రోజు స్థానిక జనసేన పార్టీ తరఫున నేను, ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు జోగేశ్వరరావు అందరం కూడా అక్కడికి వెళ్ళి నిలబెడితే మమ్మల్ని అందరినీ ఒక గదిలో నిర్బంధించి ఆ రోజు బాలచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు అక్కడ డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించడం జరిగింది. డెడ్ బాడీని తరలించిన తర్వాత మేము పలు విధాలుగా కోర్టు ద్వారా మాకు అక్కడ న్యాయ సహకారం ఇచ్చిన సోదరుడు దూల్ సయ్యరాజు గారు, మా అడ్వకేట్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇదే తోట త్రిమూర్తులు గారు కనీసం ఆ యొక్క రెడ్డి బాలచంద్రారెడ్డి పైన కానీ, కుమారి, మాది మెండపేట నియోజకవర్గం. మా ఆయన గారి పేరు ప్రగడ రాంబాబు. మాకు 3 పిల్లలు. మా పెద్ద బాబు వెంకటేష్, మా రెండో బాబు సతీష్ కుమార్, మా మూడో బాబు శ్రీకృష్ణ భగవాన్. హైదరాబాద్ లోని జాబ్ చేసుకుని అబ్బాయిని సత్తి సోమిరెడ్డి, బాలచంద్రారెడ్డి వీళ్ళిద్దరు ఏకమై నా కొడుకుని జాబ్ చేసుకుని అబ్బాయిని తీసుకొచ్చి లేనిపోని కేసు మా అబ్బాయి మీద, ఒక అమ్మాయి ప్రేమించాడని దుర్మార్గంగా లేనిపోని కేసు మా పిల్లోడి మీద అంటగలిపి మా సిఎస్ఏత కర్ర దుర్గాప్రసాద్ సిఎస్ఏ కొట్టించి మా బాబుని మానసికంగా పొంగదీసి ఎందుకు పనికిరా బయటకు కాపు సమాజ వర్గం చెందిన మా క్యాస్ట్ కాపు తమ్ముడు 5/3/2022 ఆ టైంలో పోలీసులు ఇంటికి సత్తి సోమిరెడ్డి గారు, అలాగే మల్లూరు రాణి నాగరాజు కుమార్తె అయిన వాళ్ళ కుమార్తెతో తమ్ముడు వాళ్ళిద్దరికి ఇద్దరు ప్రేమించుకొని ఇరు కుటుంబాలు కూడా ఒకే చేసుకున్నాం. తమ్ముడు ఏంటంటే సత్య సోమిరెడ్డి అనే వ్యక్తి మల్లూరు రాణితో అక్రమ సంబంధం పెట్టుకొని అదే ఇంట్లో ఉండేవాడు. తమ్ముడు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తమ్ముడు సహాయం చేసేవాడు. ఆ శాలరీ తోటి ఆ ఫ్యామిలీకి, మల్లూరు రాణి నాగరాజు వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేసేవాడు. అక్రమ సంబంధం రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాపు నిరుద్యోగ నాయకులందరూ కూడా ఒక సమావేశం అవడం జరిగింది. అందులో ఈ నిరుద్యోగులందరూ కూడా ఏదైతే మొన్న ఎన్నికల్లో
గత 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించారు, ప్రజలందరూ కూడా చీకొట్టారు. ఏదైతే ప్రజల చేత చీకొట్టించుకోబడిన ఈ నాయకులు, ఏదైతే వారి అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కూడా చీకొట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి, వీళ్ళ వల్ల ఆ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వీరు ముందుగా తెలుసుకుని వీరందరూ కూడా ఒక సమావేశం అయ్యి వీరు ఆ పార్టీని ఏదో ఉద్ధరించాలని, లేదంటే కాపు సామాజిక వర్గాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఒక ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీ మాత్రం మీరు మీటింగ్లు పెట్టట్లేదని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనుకున్నారు, ఒక కాపులే కాదు. నిన్న తోట తిమ్మతులు గారు అంటారు, పంతో నానాజీ గారి దగ్గరికి వచ్చి నేను పోటీ చేస్తానంటారు. అరే బాబు, 175 నియోజకవర్గాల్లో మీకు నచ్చిన దగ్గర పోటీ చేశాక 11 పరిమితం అయ్యారు. మీకు నచ్చిన దగ్గరగా పోటీ చేసింది, 11కి పరిమితం అయ్యారు. మళ్ళా సిగ్గు లేకుండా మేము అక్కడ పోటీ చేస్తే ఇక్కడ పోటీ చేస్తా అంటారు. మళ్ళా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాడంట. అంటే వైసీపీ మీద పోటీ సింబల్ తో గెలవాలని క్లారిటీ ఉంది. తోట తిమ్మతులు గారికి ఆల్రెడీ క్లారిటీ ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి, వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేయాలనే లక్ష్యంతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారీ ఉచిత మెడికల్ క్యాంపును శాసనసభ్యులు పి శ్రీరామ్ రాజగోపాల్ పెనుగంచిప్రోలు పాత సినిమా హాల్ సెంటర్ లోని ఆర్కే ఫంక్షన్ హాల్లో రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపులో ఏర్పాటు చేసిన వివిధ వైద్య విభాగాలను పరిశీలించి వైద్య బృందం అందిస్తున్న సేవల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తెలిపారు. ఇంకా అవసరమైతే విజయవాడ కానీ అయితే హైదరాబాద్ బీసీటీ హాస్పిటల్ ఉంది, ఉచిత వైద్యం గట్టి వైద్యం, అదేవిధంగా గుడ్డు సంబంధించిన విషయాలు కావచ్చు, మోకాళ్ళు నొప్పులు కావచ్చు, అన్ని రకాల వ్యాధులు డాక్టర్స్ వచ్చి చేసి అందిస్తారు. ప్రత్యేకంగా సుజనా ఫౌండేషన్ చైర్మన్ సునా చౌదరి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాము. గతంలో కూడా రైతులకి సుజనా ఫౌండేషన్ నుంచి పట్టాలు ఇచ్చారు. అంటే వర్షం పడ్డప్పుడు పంటలు చేతి తరుగుతూ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా ఉచితంగా పట్టాలు కూడా జరిగింది. ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా 2 రోజులు కూడా ఇంటికి వస్తే ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వైద్య పరీక్షలు చేయించుకుని పడతలు ఎక్కారు పైకి మనం కూడా చేస్తారు. ఇందులో సద్వినియోగం చేసుకుంటూ ధన్యవాదాలు చేస్తాము. విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు దేవేవి అవినాష్ స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గద్దె రామ్మోహన్ ఆయన భార్య చెప్పేవన్నీ అవాస్తవాలని, నియోజకవర్గంలో వారు చేస్తున్న అవినీతి రౌడీయిజాన్ని ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు గురించి ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు. నాపై పెట్టిన కేసుల్లో నిజముంటే ఈ పార్టీకి శిక్ష పడేది కదా, ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, దమ్ముంటే నిరూపించండి, నేడు ఓడిపోయారని విమర్శిస్తున్న గద్దె కూడా గతంలో 2 సార్లు ఓడిపోయిన సంగతి గుర్తుంచుకోవాలని సవాల్ విసిరారు. మేము చేయని కార్యక్రమాల ద్వారా గతంలో ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఇంటింటికి వెళ్ళి అబద్ధాలు చెప్పారో, ఈసారి గారు అదే అబద్ధాలకి ప్రజానికం మోసపోతారేమో అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ప్రజానికం అమాయకులు కాదు ఇంకోసారి మోసపోవటానికి. ఈ రోజు తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆధ్వర్యంలోనే గంజాయి మాఫియా జరుగుతాయి. పూర్తిగా గద్దె రామన్ మొత్తం గారు తెలిసి వీటి గురించి, అయినా దాని మీద చర్య తీసుకునే వాళ్ళు గారు ఒక్కరి గారు మీరే మీరున్నారో చెప్తున్నారు. ఈ డ్రామా రాజకీయాలు, షో రాజకీయాలు ప్రతి ఒక్కటి గారు మానుకోండి. మీరు చేసే చీకటి రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు ప్రతి ఒక్కటి గారు ప్రజానికి ముందు పెడతాం. మీరు గొప్ప అనుకుంటున్నారో, మా నాయకుల్ని కార్యకర్తల మీద దాడి చేస్తే మీరు గొప్ప అనుకుంటున్నారేమో. రాబోయే రోజుల్లో తప్పకుండా చట్టం తన పని తను చేసుకునే విధంగా మా నాయకుల్ని కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరిని ద్వారా
కోర్టు ముందు నుంచోబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని, మీకు నిజంగా దమ్ముంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన అభివృద్ధి పైన మిగతా ఆరోపణలన్నీ గారు చేస్తారు. నేను ఒకటే అడుగుతున్నా, మీ ప్రభుత్వం, మీరు అధికారంలో ఉన్నారు, విచారం చేసుకోండి, ఎంక్వైరీ చేసుకోండి, అవినాష్ తప్పుందని చెప్పించండి. అవన్నీ చేయకుండా మైక్ దొరికింది కదా అని చెప్పని చెప్పిన అబద్ధం మళ్ళీ మళ్ళీ చెప్తే ఈరోజు ప్రజానికి వెళ్ళే పరిస్థితిలో లేరనే విషయం గద్దె రామ్మోహన్ రావు గారు తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే ఆయన చేసేదే ఉండదు, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయరు, ప్రజానికానికి కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేయరు, ఒక షో మాస్టర్గా షో రాజకీయాలు చేస్తూ అవతల వ్యక్తి మీద అబద్ధాలు చెప్పే కార్యక్రమం తప్పితే గద్దె రామ్మోహన్ గారు ఏమీ చేయరు అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు. మేము 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమం చేసామో, ప్రజానికానికి ఎంత సంక్షేమ కార్యక్రమాలు చేశామో మేము చెప్పగలం. ప్రతి డివిజన్లో ఏ కార్యక్రమం చేశామో ఆ కార్యక్రమం మేము చెప్పగలం. మీరు పనిచేసిన ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఒక్క కార్యక్రమం ఇది నేను చేశాను అని చెప్పిన ఒక్క కార్యక్రమం మీకు ఉందా అని గద్దె రామ గారు అని చెప్పి మేము అందరం కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మాట్లాడితే ఓడిపోయానన్నారే, నువ్వు ఓడిపోలేదా? ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల జాక్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నా గేట్ మీటింగ్ ని గురువారం ఆర్టీసీ డిపో గేట్ వద్ద నిర్వహించారు. 2029 నాటికి విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీ ప్రైవేట్ వారికి అప్పగిస్తూ ఇచ్చిన జీవో నెంబర్ 88 రద్దు చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వమే సొంతంగా నిర్వహించాలని, ప్రయాణికుల భద్రత ఆర్టీసీ బస్సులతోనే సాధ్యమని, ఆర్టీసీలో ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 11వ పీఆర్సీ పెండింగ్ డిఏ అరియర్స్ వెంటనే చెల్లించాలని డిమాండ్లతో నిరసన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కె బాలాజీ, కెఎస్ రావు, ఎంవి రామారావు, జె మూర్తి, వాసు, యేసుబాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో 4 డిపోలను ఆల్రెడీ క్లోజ్ చేసిందండి. క్లోజ్ చేసి అది ఎవరో ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే పద్ధతిలో అమలు చేస్తున్నారు. దానికి నిరసనగా గతంలో ఎంతో మంది పూర్వీకులు చేసిన పోరాట ఫలితం ఈ ఆర్టీసీ నిలబెట్టగలిగాం. ఇప్పుడు ఇది కనుక మేము అశ్రద్ధ చేసినట్లయితే సంస్థలో ఒక్కొక్క డిపో క్లోజ్ అయిపోతూ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోయే రకంగా అనిపిస్తుంది. దీని నిమిత్తం ఎలక్ట్రికల్ బస్సులను సంస్థ ద్వారానే నడపాలని, దాంట్లో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు పనిచేసే రకంగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెప్పారు ప్రతి 2 రోజులకి ఒక ఉద్యోగి చనిపోతున్న ఆర్టీసీలని. దీనినైనా సరే పరిశీలించి ఆర్టీసీ ఉద్యోగుల్లో చాలా మంది తగ్గిపోతున్నారు కాబట్టి కొత్తగా రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి, అలాగే కొత్త బస్సులు కొనాలని, అది డీజిల్ బస్సులు అయితే కొంతవరకు ఉండే పల్లె నుంచి గ్రామానికి, గ్రామం నుంచి పట్టణానికి, పట్టణం నుంచి సిటీకి ఎంతో మంది బడుగు బలహీన మహిళలు వాళ్ళు వృత్తిరీత్యా చిన్న చిన్న ఉద్యోగ రీత్యా డైలీ ప్రయాణం చేస్తున్నారు. అలాగే విద్యార్థులు అంటే రైతులు ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉద్యోగస్తులకి ప్రభుత్వం గెలిచిన వెంటనే ఐఆర్ పరిస్థితిని తెలియజేశారండి. 2 సంవత్సరాల పైన అయిపోయింది. బయట నిత్యావసర వస్తువులు చాలా వరకు పెరిగినాయి. దాన్ని కూడా గమనించి ఐఆర్ ప్రకటించి, అలాగే పిఆర్సీ కమిషన్ వేసి పెండింగ్ లో ఉన్న డిఎల్ కూడా ఇవ్వగలిగితే కొంతవరకు ఆర్థికంగా ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రైవేట్ వారి ద్వారా ఆపరేట్ చేయాలని చూస్తున్నారు. ఈ ఆర్టీసీ సిబ్బంది, ఈ ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర కమిటీలు, మా యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే అదే ఎలక్ట్రికల్ బస్సుల్ని మన ఆర్టీసీ ఉద్యోగుల ద్వారా, ఆర్టీసీ డిపోల ద్వారా ఆపరేట్ చేయండి. అందువల్ల ఆర్టీసీలో ఉన్న సిబ్బందికి ఎక్కువ మంది ఉద్యోగాలు ఎంచుకోవచ్చు, ప్లస్ ఈ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందండి. కొన్ని డిపోలు ఖాళీ చేసేసి ఆ సిబ్బందిని అటు ఇటు తారుమారు చేసి వాళ్ళు ఎటువంటి ఎటెళ్లాలో తెలియక నిర్వహణ పడుతూ ఇబ్బందులు పడుతున్నారు, అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. మరియు మన ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్త్రీశక్తి పథకాన్ని ఈ రోజు ఆర్టీసీలో చాలా దిగ్విజయంగా అమలవుతుందండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఎక్కువ శాతం
అందరూ కూడా ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేయడం సరికాదని గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ అన్నారు. ఇటీవల జరిగిన కాపు కమ్యూనిటీ సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అటవీ ప్రాంతాల్లో సైతం రోడ్లు వేసి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కులముద్ర వేయాలని చూస్తే సహించేది లేదన్నారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ గా చేసుకుని వైసీపీ కాపు నేతల సమావేశం అని చెప్పి తూర్పుగోదావరి జిల్లాలో తోట త్రిమూర్తుల గారి ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇటువంటి రాజకీయ దళారులందరూ ఒక చోట చేరి రాజకీయ బ్రోకర్ల కింద తయారయ్యి కులానికి సంబంధించి కుల సమావేశాలను ఏర్పాటు చేసి దాన్ని ప్రధానంగా కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, జనసేన పార్టీ అనేది కులాలను కలిపే ఆలోచన విధానంతో మతాలని ప్రస్తావన లేని రాజకీయం చేయాలని చెప్పి ప్రధానమైన 7 సూక్తుల్లో ఒకటైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ కుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మేము ఒకటే అడుగుతున్నాం, 2019 నుంచి 24లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కాకినాడకు చెందిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని లకారాలతో తిట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు అని చెప్పి, అలాగే కాపు కులం కోసం అనేక సందర్భాల్లో ఆయన త్యాగం చేసి ఆ రాజకీయ పార్టీని స్థాపించి ఈ రోజున మనందరికి కోసం అండగా ఉన్నారు. నువ్వు బందర్లో ఉండి నువ్వు ఒక్క సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకు ఒక్కరికైనా సహాయపడ్డావని మేము అడుగుతున్నాం. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లాలోనే రాజమండ్రిలో ఎన్నికల హామీల్లో మేము కాపు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పిన దుర్మార్గుడు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి. మరి ఆ రోజున ఏమైపోయారు కాపు నాయకులందరూ కూడా? కాపు రిజర్వేషన్ ఇస్తే అనేక మంది కాపు యువత ఈ రోజున ఉద్యోగాలు వచ్చి అనేక మంది డాక్టర్లుగా ఇంజనీరింగ్ పట్టభద్రులై మంచి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బీసీ కులాలు అన్ని కులాలని కలుపుకుని కాపులను ఏకాకి చేశాడు. అప్పుడు ఏమైపోయారు ఈ కాపులందరూ కూడా? కాబట్టి చెబుతున్నాం, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నమే తప్పించి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తున్నారు. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటాం. ఎప్పుడు కూడా కాపులే కాదు, మిగతా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు అన్ని కూడా మైనార్టీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున ఆయన యొక్క పనితనం, ముఖ్యంగా ఆయన పంచాయతీరాజ్ శాఖ చూస్తే కనుక ఇండియాలోనే ప్రప్రథమ స్థానం పంచాయతీరాజ్ శాఖ వచ్చింది. అలాంటి అనేకమైనటువంటి మంచి పనులు చేసుకెళ్తూ ప్రజల మధ్య మంచి పేరు తెచ్చుకున్న పవన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.